కైలాసపర్వతంలో శివుడు ధ్యానంలో లీనమై ఉన్నాడు. చుట్టూ నిశ్శబ్దం, దివ్యమైన శాంతి. అప్పుడు పార్వతీ అమ్మ నెమ్మదిగా అడిగింది, స్వామీ, భూమిపై పాపం పెరుగుతోంది. దుష్టశక్తులను ఎవరు నశింపచేస్తారు? శివుడు కళ్ళు తెరిచి చిరునవ్వుతో అన్నాడు, అందుక ఒక దివ్య అవతారం అవసరం అమ్మా. ఆ క్షణమే దివ్య కాంతులతో విష్ణుమూర్తి మోహినీ రూపములో ప్రత్యక్షమయ్యాడు. శివుడు, పార్వతి, విష్ణువు ముగ్గురూ కలిసి ఒక మహాసంకల్పం చేశారు. అదే లోకరక్షణ కోసం జన్మించబోయే అయ్యప్పస్వామి అవతారం. పార్వతి అమ్మ ప్రేమతో అడిగింది, నా కుమారుణ్ణి ఎవరు చూసుకుంటారు? శివుడు గంభీరంగా అన్నాడు, ధర్మానికి ప్రతీకగా నిలిచే రాజు రాజశేఖరుడు అయ్యప్పస్వామి శిశువుగా జన్మించి అరువుల్లో పెరిగి దుష్టశక్తి అయిన మహిషిని సంహరించి లోకానికి ధర్మమార్గం చూపించాడు కైలాసంలో. పార్వతి అమ్మ ఆనందంగా చెప్పింది, నా కుమారుడు లోకరక్షకుడయ్యాడు. అప్పుడు శివుడు గంభీరంగా అన్నాడు, అతన్ని దర్శించుకునేవారు శుద్ధి, శ్రద్ధ, బ్రహ్మచర్యం పాటించాలి. అందుకే నేటికీ భక్తుల హృదయాల్లో ఒకే నినాదం, స్వామియే శరణమయ్యప్ప.